సూత్రాన్ని నేర్చుకుంటే గనక మనకెంతో ఉపయోగకరము. దేవుని యొక్క మాట శాశ్వత కాలం ఉండేది. మనుషులు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, నీ పేరు ప్రఖ్యాతులు శాశ్వతం కాదు, ఏ విధమైనవి కూడా నీ జీవితంలో శాశ్వతము కాదు. శాశ్వతమైనది ఏదైనా ఉన్నదంటే దేవుని యొక్క మాట. ఈ మాట శాశ్వతమైన ఉన్నది కాబట్టి నేటు ఉన్న ప్రజలు మారారు, తరాలు మారినవి, రోజులు మారినవి తప్ప దేవుని యొక్క మాట అనేది మారలేదు. అప్పుడెప్పుడో రాయబడిన మాట ఇప్పుడు వరకు నీ వరకు వచ్చినదంటే ఇది నిజమని నువ్వు నేను నమ్మాలి. ఇది నిజమని నువ్వు నేను నమ్మకపోతే ఇంకా దాన్ని విశ్వాసం అని మనం చెప్పుకోకూడదు. దాన్ని భక్తి అని టైటిల్ కూడా మనం పెట్టుకోకూడదు. నీ చెరువు వరకు వచ్చిన మాటని బహుజాగ్రత్త కలిగి నీవు నేను అన్వేషించాలి. ఆ మాట పట్ల దేవుడు మాట్లాడుతున్నాడు అనే భయము భక్తి కలిగి దేవుని పట్ల విధేయత చూపించి ఉండాలి. ఇటువంటి లేని సందర్భాన్ని విశ్వాసమని ఎలా చెప్పుకోగలం మనము? అది దౌర్భాగ్యమైన జీవితమే. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ఈ యొక్క వాక్య భాగాన్ని ముందుకు తీసుకువెళతాను. ఒక బస్సులో ఒక చెల్లాయి, యమన చెల్లాయి కాలేజీ నుంచి వస్తున్న సందర్భంలో ఒక పాట తనని ఎంతగానో కన్నీరు మున్నీరు చేస్తున్నది. ఆ పాట ఎంత ఇష్టమైనదంటే పశ్చాత్తాపానికి లోనయ్యేంత విధముగా ఇష్టపడినది. ఆ పాట యొక్క అంతరార్థం ఒక్కొక్క లైను ఆ పాట పాడుతున్న సందర్భంలో తన హృదయాన్ని పిండేసి అంత విధముగా అంత మాధుర్యాన్ని ఆ పాటలో పొందుపరిచాడు. ఆ చల్లాయి బస్సు ఎక్కిన దాని తర్వాత ఒక సీట్లో కూర్చుని ఆ పాట ఒక్కొక్క పల్లవి తర్వాత చరణం తర్వాత చరణం అలా పాడుకున్న సందర్భం ఒక పల్లవి పాడి మళ్ళీ కన్నీరు కారుస్తున్నది. మరలా ఒక చరణంలోనికి వచ్చి ఒక లైన్ చదివి మరలా కన్నీరు, మళ్ళీ ఇంకొక లైన్, అలాగా చూస్తుంటే ఒక పెద్ద అతను పక్కన కూర్చున్నాడు. ఇదంతా సంఘటన చూస్తుంటే ఆకోలేక అడగలేక ఉన్నపాటిని ఉండలేక ఆ పెద్ద వ్యక్తి అడుగుతున్నాడు, అమ్మా తల్లి, ఎందుకురా నీవు ఇంత విధముగా నీవు పశ్చాత్తాపానికి లోనవుతున్నావు, కన్నీరు మున్నీరు అవుతున్నావు అంటే ఈ పాట ఎంతగానో నన్ను పశ్చాత్తాపానికి, నా పాపములో నుంచి బయటపడే విధముగా నన్ను లోను చేసిందయ్యా అని చెప్తున్నాడంట. ఆ చెల్లయ్య అన్నది. ఆ చెల్లయ్య విధంగా చెప్పిన దాని తర్వాత ఒకసారి నన్ను కూడా చూడని అమ్మా అని అంటే, నీకు కూడా ఇది వస్తే పాడండి అయ్యా అని ఆ యొక్క సెల్ ఫోన్లో ఉన్న పాటని ఆ అయ్యగారికి చూపించిందంట. అమ్మా, ఈ పాట రాసింది నేనేనమ్మా, నా జీవితంలో ఆ పశ్చాత్తాపం లేని దౌర్భాగ్యుడని నేను, ఆ దుర్మార్గుడను నేను అని ఆయన మాట ఈ విధంగా బదిలించడం అనేది జరుగుతుంది. ఎందుకు ఆ విధంగా చూపనంటే పశ్చాత్తాపం లేని మనుషులు వారి జీవితాన్ని గడపడానికి అనర్హులు. పశ్చాత్తాపం లేని జీవితము వ్యర్థమైన జీవితము. పశ్చాత్తాపం వలనే నీ యొక్క పాపము నుండి విడుదల పొందుకోగలవు. పశ్చాత్తాపం వలనే దేవునితో సహవాసము కలిగి జీవించగలవు. పశ్చాత్తాపము నీలో నాలో లేనప్పటి జీవితము అది గంగలో పోసిన పన్నీరులా ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ భక్తి, ఈ యొక్క విశ్వాసము, ఇవన్నీ నెత్తికేసి కొట్టుకోవడానికి తప్ప దేనికి ఉపయోగం ఉండదు. ఏం చేస్తున్నావు? నీలో పశ్చాత్తాపం ఉంటే ఏ విధంగా వ్యవహరిస్తావు? ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్పవలసిందో, ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఈ యొక్క మాటలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారం దానికి ప్రకటన చేయము. ఒక తండ్రి కుమారుని యొక్క సహవాసము
కుమారుడు తప్పు చెప్తే ఒక దెబ్బ పీకి, ఎలాగైతే ఎలాగైతే మరల తన కుమారుని ప్రేమించే విధానము ఏర్పరుస్తాడో అలాగే ఏర్పరుస్తున్నాడు. ఈయన ఆల్రెడీ ఒక పట్టణం కాకుండా దేవుడు ఈ మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే యోనా గారిని ఎన్నుకున్న దాని తర్వాత యోనా గారికి ఒక మాట బదులిస్తాడు దేవుడు. అయ్యా యోనా, నువ్వు వెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళి ఇలాగ నేను 4 దినాల్లోనూ 40 దినాల్లోనూ ఈ పట్టణాన్ని కాల్చివేస్తానని చెప్పు. వారు మనసు పొంది నా వైపు పశ్చాత్తాపడి నా వైపు తిరుగుతారా, వారి పట్టణాన్ని వారు బాగు చేసుకోగలరు, రక్షించుకోగలరు అని నీ మాటని బోధించు అని అంటే ఈయన, ఎందుకంటే పూర్వంలో వీరిని ఎంత హింసించారో కళ్ళారా చూశాడు కాబట్టి, పోయి నన్ను పంపిస్తున్నాడు ఏంట్రా, మిగతా ఉన్న వాళ్ళు ఎవరినైనా పంపించిన బాను, ఇప్పుడు నేను వెళ్ళాననుకో మిగతా ఉన్న మా యోధ మతస్థులు ఉన్న మా యోధ జనాంగాలకి నేను అభిముఖుడినే అవుతాను, నెట్టివేయబడతాను, వాళ్ళకి చిన్న చూపునే అవుతాను, నన్ను పంపిస్తున్నాడు ఏంటి అని ఆయన మనసులో అనుకుని వెళ్ళాడా? పోనీ వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్ అనే వాడకి, అనగా తర్షీష్ అనగా స్పెయిన్ అని మనం నేటికి చెప్పుకోగలం. స్పెయిన్ అనే దేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. మధ్యధర సముద్రంపై ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఈ మధ్యధర సముద్రంపై ప్రయాణం చేస్తున్నాడు. ఈయన వెళ్ళవలసిన గమ్యం వేరు, వెళ్ళవలసిన విధానం వేరు, కానీ ఈయన వేరే దారిలోనికి మళ్ళాడు. అలాంటి సందర్భంలో ఒక దెబ్బ కొట్టి చేప ద్వారా, అది 2 అధ్యాయంలో మనకు కనబడుతుంది, చేప ద్వారా దెబ్బ కొట్టి మరలా ఆయన 3 రోజులు ఉపవాసం ఉండడము, ఇదంతా చేసిన దాని తర్వాత మరల దేవుడు ఒక కుమారుడికి తండ్రికి ఉన్న సంబంధాన్ని వ్యక్తపరుస్తున్నాడు, బోధిస్తున్నాడు, వివరణిస్తున్నాడు. నీ తండ్రి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, దీనికి మూలం ఆధారం. నీవు ఎన్ని పనులు చేసినా ఒక దెబ్బ కొట్టేవాడే తప్ప, ఎందుకు దెబ్బ కొట్టడానికి? నిన్ను సరిచేయడానికి, నిన్ను క్రమపరచడానికి, నిన్ను భద్రపరచడానికి దేవుడు ఒక దెబ్బ కొట్టే సందర్భం, అది సూచనది. అలా జరిగిన దాని తర్వాత ఇరువురి మధ్య ఆ సంభాషణ, దేవునికి యోనానికి మధ్య ఈ సంభాషణ జరిగిన దాని తర్వాత దేవుని యొక్క మాట ఇంకెట్టు వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఆల్రెడీ తెచ్చి పాడేసింది చేప. ఎక్కడ? నినివే పట్టణం దగ్గర చేప తెచ్చి పాడేసింది. ఇంకెక్కడికి వెళ్ళగలడు ఈ వ్యక్తి? వెళ్ళలేని సిచ్యువేషన్ కాబట్టి ఇంక దేవుడి మాటే రాదు, ఇంకో ఆప్షన్ లేదు. ఇంతగాడికి ఇంకో ఆప్షన్ ఉంటే ఇంకో రకంగా చేయదు. అక్కడ ఆప్షన్ ఉన్నది కాబట్టి ఎక్కడికి? తర్షీషులే ఆప్షన్ ఎంచుకున్నాడు. నినివే పట్టణానికి రమ్మంటే తర్షీషులే ఆప్షన్ ఎంచుకున్నాడు. తర్షీష్కి ఎక్కేసాడు, చెక్కేశాడు. కానీ ఇక్కడ ఇంకొక ఆప్షన్ లేదు. ఆ ప్రయాణం కరెక్ట్గా ఆ నినివే రేవు దగ్గరికి అక్కేసింది. ఇంక అంతే, తన పని అయిపోయింది. ఇంక బుద్ధి వచ్చింది. దాని తర్వాత మరలా మాట్లాడుతున్నాడు. రెండో మాట్లాడి తాను సిద్ధపరిచి పంపిస్తున్నాడు. పంపించిన దాని తర్వాత ఆయన చేస్తున్న సేవ, పరిచర్య ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన ఇన్ని దినాలు పరిమాణం గల పట్టణాన్ని ఒక దినంలో మొత్తం చాటించేశాడు. ఇదిగో 40 దినాల్లో దేవుడి యొక్క ఉగ్రత వస్తుంది మీ పట్టణం మీదకి, మీరు మనసు మార్చుకుని దేవుని వైపు తిప్పండి, దేవుని వైపు తిరగండి, లేదా దేవుడి ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క పట్టణాన్ని ధ్వంసం చేస్తాడు అనగానే వారందరూ ఉన్న చోటన దేవుని యొక్క మాట, ఆయన మాట కాబట్టి మనం అధైర్యపడవసరం లేదు. ఆయన మాట బోధిస్తున్న సందర్భంలో, ఎందుకంటే ఈ బోధించే క్రమము, ఇష్యులు చేసే క్రమము ఇక్కడ నేను తెలియపరిచింది ఏమిటంటే, మనందరికీ ఒక బాధ్యత ఉన్నది. మనందరము సమస్త జనులను
శిష్యులుగా తయారు చేయండి అని దేవుడు తన వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. ఆ మాటని ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం? ఆ పాస్టర్ గారే బోధించుకుంటారు, ఆ పాస్టర్ గారే మార్చుకుంటాడు, మనకెందుకు? ఒక ఆదివారం సంకలో బైబిల్ పెట్టుకుని వెళ్ళామా, చక్కగా డ్రెస్ వేసుకుని వెళ్ళామా, కూర్చున్నామా, 2 ఆవలింతలు ఆవలించామా, చెక్కేసామా, ఇదే తప్ప రెండో ఒక ఆలోచన అనేది నీ వరకు నా వరకు రాదు. నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, మనందరి బాధ్యత శిష్యులు తయారు చేయాలి. ఈ యొక్క సూత్రము దేవుడిచ్చినది. ఇది కేవలము సంఘ పెద్దలకు లేకపోతే పాస్టర్కు అలవర్చినది కాదు. చెబుతున్న సందర్భంలో వినగలిగేటట్టు దేవుడు చేస్తాడని చెప్తున్నాను నేను ఈ మాట. ఆ సమయంలో నీ జ్ఞానము, నీ సామర్థ్యము అక్కడ ఉపయోగపడదు, నీ ఆవభావాలు అక్కడ ఉపయోగపడదు. దేవుని యొక్క మాటే ఉపయోగపడుతుంది. ఆయన మాట ఆయన ఎలాగా చేర్చుకోగలడు. నీవు ఒక సాధనం అంతే, ఒక పరికరం అంతే. ఆ పరికరము ఆయనకు తల ఉంచి చేయాలి పరిచర్య ఇది. కాబట్టి మనము ఈ మాటలు వింటున్న మనము, ఆయన మొత్తము ఆ ప్రదేశం అంతా తిరిగాడు. తిరిగిన దాని తర్వాత ఒక రోజులోనే మొత్తం సువార్తను చెప్పేశాడు. చెప్పేసి మొత్తం 40 రోజుల్లో వచ్చేద్ది అబ్బాయిలు, మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఎదురు దాడి తిరగలేదు, ప్రశ్నించలేదు, తన్నలేదు, గుద్దలేదు, అవమానం కూడా పరచలేదు. ఆ మాట ఎంత నిజాయితీ ఉన్నదో దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచారు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మీద ఇక్కడ చూడండి, అక్కడ ఏదైనా సందర్భము, ఏ విధమైన విభిన్న కోణం అక్కడ జరిగినదా? మనకి ఆ విభిన్న కోణం ఇక్కడ రాయబడలేదు, అక్కడ జరగలేదు కాబట్టి అది రాయబడలేదు. వారు ఏం చేస్తారు? ఆ మాట వినిన దాని తర్వాత చూద్దామా? నినివే 5వ వచనం ఏంటి? నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోని బట్ట కట్టించుకున్నారు. ఆ సువార్త నిజమైన సువార్త అని. ఎందుకంటే ఇజ్రాయేల్ దేవుడు అంటే అందరికీ ఒక నామధేయం పడిపోయినది. ఇజ్రాయేల్ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతమైనడు. 6 నెలల నుంచి నడిపించాడు ఇజ్రాయేల్ ప్రజలని. ఎర్ర సముద్రం అడ్డుగా ఉంటే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలల నుంచి నడిపించాడు. ఇంత గొప్ప దేవుడు, ఈ మహాదేవుడు, వీరు వెళ్ళిన ప్రతి స్థలమును జయం పొందుకుంటున్నారు. ఆ దేవుడు బాహుబలం ఎంతో ఈ ప్రజలకు తెలుసు కాబట్టి తల వంచి ఏం చేశారంటే మొదటిగా ఉపవాస దినాన్ని చాటించుకున్నారు. ఉపవాస దినాన్ని చాటించుకోవడం కాకుండా ఆ దైవభక్తికి విధేయతగా వారు గోనె బట్టగా కట్టుకున్నారు. ఈనాడు ఏదైనా ప్రక్రియ చేస్తే మనుషులను మభ్యపరచడానికి ప్రక్రియ చేస్తున్నారు. ఒక ఉపవాస దినం వాళ్ళు చెయ్యాలన్నా మనుషులను మభ్యపెట్టే రీతిగా ఏ పరిచర్యను చేస్తున్నారు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేని సందర్భాల్లో, దేవునికి అదే అనుకూలం లేని సందర్భంలో నువ్వు మనుషుని సంతోషపెడితే, మభ్యపెడితే అది ఏమి ఉపయోగం అయ్యా? ఏ విషయంలో అయినా, ఈ యొక్క క్రైస్తవ విభాగ పరిచర్యలో ఏ పరిచర్యలో అయినా సరే, నీ మనుషుల మధ్య మెప్పు పొందించుకుంటే తప్ప, మెప్పు పొందించుకుంటే అది శూన్యం, వ్యర్థం. కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా ఇలాంటి వారికి చాలా టైట్లు అన్నీ వేసి బాగా చెప్పాడు. వేషధారని చక్కగా అలవర్చాడు. మనుషులకు కనబరుచుకునే విధముగా నీ పరిచర్య కాదు ఇది. దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే భయం ఉన్న వ్యక్తులు ఈ విధంగా స్పందిస్తారు. ఈయన సిలువలో చనిపోయాడు కాబట్టి నీకు నాకు చేతగాడు కింద కనబడుతున్నాడా? ఈయన ఒక్క మాటతోటి, ఆయన మాటతోటే శత్రు సమూహాన్ని మొత్తం అంతం చేస్తాడు. ఒక్క మాటతోటే మొత్తం ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది.
ఒక్క మాటతోటి బండ నుండి నీళ్ళు ఇచ్చేశాడు. ఒక్క మాటతోటి పైనుంచి మన్నాట కురిపించేశాడు. అంత శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు ఒక్క మాటతోటే ఈ మనకు కనబడుతున్న, కంటికి కనబడుతున్న ఆకాశము, భూమి, చెట్టు, పుట్ట, అందులో ఉన్న ప్రతిదీ దేవుడు ఏర్పరిచాడు. ఆయన మాటలో అంత శక్తి ఉన్నదండి. ఆ మాట శక్తి వీడికి తెలుసు కాబట్టి తలనెత్తు నుండి అరికాల వరకు వణుకుతూ ఉన్నారు. దైవ భయం కలిగి ఉన్నారు. దైవ భయం కలిగి ఉండడమే కాకుండా చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదో. 8వ వచనం, యోనా పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడే మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. ఒకవేళ దేవుడు మన పట్ల ఈ యొక్క భయంకరమైన వాటిని, దానిని మన మధ్యకు రప్పించకుండా ఉన్నట్లు మనం ఇట్టి రీతిగా వ్యవహరించాలి. మనము డీల్ చేసేది మన దగ్గరకు వచ్చిన యోనా గారి గురించి కాదయ్యా. మనము దేవుని దగ్గర దేవునితోటే ఉంటున్నాం కాబట్టి, దేవుని దగ్గర వ్యవహరిస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోదు. ఈ విధంగా ఏర్పరచబడ్డం కాదు. నీవు ఉపవాసం ఏర్పరచావా? వారి పశ్చాత్తాపం ఎలాగున్నదంటే, వారు మోకరించిన స్థలములోనే వారు చుట్టూ ఉన్న ప్రదేశము గట్టిరాంటి స్థలము మెత్తని ముద్దగా అయినది. వారు ఎంత పశ్చాత్తాపంలోనికి వెళ్తే వారి పాపం పట్ల, వారి వ్యక్తిగత విషయాల పట్ల, వారు అన్నిటినీ ఇప్పుడు వరకు మనం చేస్తున్న దుర్మార్గతను, ఏదైనా క్రియను, వాటన్నిటిని కలిపి కట్టి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని వారు ఏం చేశారంటే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. ఆ దేవుని శక్తి ఏంటో రుచి చూచారు కాబట్టి, ఆ దేవుడు ఎలాంటి వారో తెలుసు కాబట్టి, ఆయన ఎలాంటి వాడు, ఆయనే గాయపరిచేవాడు, ఆయనే స్వస్థపరిచేవాడు, ఆయనే బ్రతికించేవాడు, ఆయనే మృతిని నొందించువాడు. ఈయన ఆదరణలు ఉన్నవి మరణము, జీవం అనేవి. ఒక మనిషి పుట్టుక ఈయన ద్వారా. మనందరికీ ఇప్పుడున్న కాలంలో ఎలా ఉన్నదంటే, ఎప్పుడో ఆదాము కాలంలోనూ ఆదాముని మట్టితో చేశాడు, ఇప్పుడు మనల్ని మట్టితో చేయొచ్చు కదా అంటున్నారు. అప్పుడు ఆ కాలంలో మట్టి అవసరం, ఈ కాలంలో నీ తల్లి గర్భం అవసరం. ప్రతి ఒక్కరిని తల్లి గర్భంలోంచి, ఏ పురుషుడు కూడా, ఏ స్త్రీ కూడా తల్లి గర్భం నుండి రాకుండా లేరండి. అది సూచన, దేవుని యొక్క క్రియేషన్, అది రుజువు, అది దైవికమైన ఆలోచన. అది మన ఆలోచన నలుగురి జీవితాలను ధ్వంసం చేసేయటమే. నీ జీవితాన్ని నిన్ను ఉద్ధరించుకుంటుందా? అది కుదరదు. నీ జీవితాన్ని నువ్వే ఉద్ధరించుకోలేని పరిస్థితి అది. పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యమైనది. నీలో ఏమున్నా కానీ, నీ దేవుని యొక్క మాట నీ చెరువు వరకు వచ్చినప్పుడు వాటిని విసర్జించాలి. వాటి వైపు నీ మనసు తిప్పకూడదు. దేవుని యొక్క ప్రేమని నువ్వు చులకన చేసి నీ వ్యభిచారాన్ని వ్యభిచారంగా చేస్తున్నావంటే, నీ త్రాగుతనాన్ని త్రాగుడుతనంగా చేస్తున్నావంటే, దేవుడు కోపాన్ని, ఇవన్నీ కూడా నీకు తెలిసిన పదాలే, నువ్వు నేను చేసిన క్రియలే. ఆ క్రియలను ఇంకా అలవర్చుకుని చేస్తున్నావంటే ఇంకెక్కడ దేవునికి మనం భయపడినట్టు, ఇంకెక్కడ దేవుని పట్ల మనం పశ్చాత్తాపం కలిగినట్లు? వారి పశ్చాత్తాపము వారి పాపం నుండి విడిచింపబడింది. అది వారి పశ్చాత్తాపము ఈనాడు మనకు బుద్ధి చెప్పే విధంగా ఉన్నది. మరి నా పశ్చాత్తాపం ఏదండి? ఒక వారం అండర్లైన్ గీతాం, ఆ వారం వరకు ఆ పాపం జోలికి వెళ్ళాం. మళ్ళీ వారం గడిచిన దాని తర్వాత కుక్కతో ఒక వంకర అన్నట్టు ఉంటుంది కదా మన సంగతులు, ఆలోచనలు. ఈ వారం అయిపోయిన దాని తర్వాత మరలా పాపం ఎంటాడితే ఆ పాపానికి లొంగిపోతాం.
ఇదెక్కడ న్యాయము? దేవుణ్ణి చిన్నతనం నుంచి తెలుసుకుంటున్నావు. చిన్నతనం నుంచి ముసలతనం వరకు నీవు తెలుసుకున్నావు. యవనస్తులైతే యవన వయసులో ఉన్నారు, చిన్నపిల్లలైతే చిన్న వయసులో ఉన్నారు, పెద్దవారైతే పెద్దవారిలో ఉన్నారు. ప్రతి వ్యవస్థ వారికి దేవుడు అంటే ఏంటో తెలుసు. తెలిసి కూడా చేస్తున్నావంటే నీ ధైర్యం ఏ ధైర్యమో అది గ్రహించాలి. అప్పుడే చెప్పాడు మాట యోనా గారు. వారు రెస్పాండ్ ఈ విధంగా మనకి కళ్ళకు కట్టినట్టు. ఇది ఒక సంఘటన అండి. ఇవి కట్టుకథలు కాదు, మిమ్మల్ని మోసపుచ్చేవి అసలే కాదు. ఇవి స్పష్టత కలిగిన సంఘటనలు. ఇవి దైవికమైన తీర్పు మన దగ్గరికి ఉన్నది. ఏదో ఒక రోజు మన జీవితం మీదకి, మన కుటుంబ వ్యవస్థ మీదకి వస్తున్నది. దేవుని యొక్క మాట వినలేనప్పుడు దైవికమైన తీర్పుకు అందరూ సమానమే. బోధిస్తున్న నేనైనా, వింటున్న మీరైనా, ఎంత గొప్పవారైనా, పేదవారైనా, ధనికులైనా, ప్రతి ఒక్కరూ వీటి యందు అగ్రకురస్తులైనా, మతస్థులైనా, ఎవరైనా సరే, ధనికులైనా, వారందరూ ఈ యొక్క మాటకు సమానమైన వారే. దేవుని యొక్క న్యాయానికి సమానమైన వారే. తీర్పుకి, దేవుని యొక్క ఉగ్ర తీర్పుకి సమానమైన వారే. ఆయన చేత కొట్టించుకునేంత వరకు ఎందుకు? ఆయన ప్రేమగా చెప్తున్నప్పుడు మనలో జరుగుతున్న వాటిని విసర్జించాలి. విసర్జించి పశ్చాత్తాపపడే, ప్రభా తప్పైపోయింది, నీ సన్నిధిలో ఈ విధంగా నేను బ్రతకకూడదు, ఇన్ని పాటల చేత, ఎన్నో ప్రార్థనల చేత, ఎన్నో విధాలుగా, ఎన్నో రోజులు నాకు బోధించుకుంటూ వచ్చావు, ఆయన ఒక్కసారి కూడా బుర్ర పెట్టలేదు నేను అని తలంచి దేవునికి విధేయత చూపించి దేవునిలో అడుగులు వేయాలి. ఈ విధంగా చేసిన దాని తర్వాత వారు, నేను చెప్తున్న మాటలు కాదు, వారు దేవుని యొక్క మాటకి విధేయత చూపించారు. విధేయత చూపించిన దాని తర్వాత వారు ఆ క్రియను చూపిస్తున్నారు. ఉపవాస దినాన్ని ఉంటున్నారు. ప్రభా, మేము అసలు ధూళికి సమానమైన వారము, మా జీవితం అసలు ఏ పాటిది అని గ్రహించి గోనెబట్ట కట్టుకుని బూడిదలో గుచ్చుకుని వారు కన్నీటితోటే, కన్నీరు మున్నీరై దేవుని చెంత పశ్చాత్తాపం కలిగి వారు దేవునికి మొరపెడుతున్న విధానం చూడండి. దేవుని లక్షణాలు తెలుసుకుని, దేవుని యొక్క ప్రేమ మధ్య, దేవుని యొక్క దైవికమైన వాక్యాల మధ్య పెంచి పోస్తున్న నీ దగ్గర అటువంటి ఏ లక్షణం కలిగి జీవిస్తున్నావు నువ్వు? మాటలు ఎన్నైనా బోధించుకోవచ్చు, కానీ అన్వయించుకునే జీవితం లేనప్పుడు క్రైస్తవ జీవితమే కాదు, అది దుర్మార్గత జీవితం, అది బరి తెగించిన జీవితం, అది దేవుని లెక్క చేయలేని జీవితం. అది దేవుని పట్ల అమర్యాదగా నడుచుకుంటే బహు జాగ్రత్త కలిగి ఉండండి. నీకు నాకు దేవుని యొక్క ఉగ్రత అనేది తప్పకుండా కలుగుతుంది. ఆయన ప్రేమ స్వరూపుడై ఈ భూలోకానికి వచ్చి నీకు నాకు బోధించుకుంటూ ప్రేమతోటి ఆ ప్రేమను పొందుకోలేకుండా తేలికపాటి చేస్తుంటే ఇంకా నిన్ను నేమనాలి, నన్ను నేనేమనుకోవాలి? ఆ విధంగా ఉంటుంటే ఎదుటివాడిని ఆశించుకుంటున్నావు. నువ్వు ఈ విధంగా చేస్తే నిన్ను ఎలాగ ఆశించుకోవాలి? ఎదుటి వాళ్ళ పట్ల నువ్వు ఇలాంటి క్రియ చేస్తున్నావు, నీ పట్ల జరిగేటప్పుడు నేను ఎలాగా నిన్ను ప్రశ్నించాలి? నేనంటే నేను కాదండి, దేవుడు చెప్తున్న మాట అది. నేను మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించలేను. నేను ఈ భూప్రపంచంలో అతి వరస్ట్ సిన్నర్ నన్ను నా గట్టి నమ్మకం. ఇంత పాపిని,
ఆయన తన యొక్క మాటల యోగ్యత కలిగించినందుకు ఆయనకి ఎప్పుడూ రుణస్థుడనే. నేను మీ మనస్తత్వానికి, మిమ్మల్ని చిన్న చూపు చూడడానికి కూడా నా బోధ కాదు, పాపం మీదే నా బోధ. నేను పాపంలో కొట్టి తేలియాడాను కాబట్టి, పాపంలో పుట్టి పాపపు యొక్క బానిస వైపు అడుగులేసే అంత దుర్మార్గుడను. అటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం నా జీవితంలోనికి మలచబడినది. ఈ వాక్యం రాకపోతే నా జీవితంలో నేనేమైపోదును? నాకు ప్రేమ లేదు మీ మీద, దేవుని యొక్క ప్రేమ లోపల ఉన్నది కాబట్టి ఆ ప్రేమ ద్వారా ఏ విధంగా బోధిస్తున్నాను మీకు. అమ్మలారా, నినివే ప్రజల వారు తమ దుర్మార్గతను విడిచిపెట్టారు, ఉపవాస దినాన్ని చాటించుకున్నారు. తమ వ్యర్థమైన మాటలు, అనేకమైన శరీర కార్యాలు ఏవి స్పష్టమైనవో వాటన్నిటి నుండి విడుదల పొందబడ్డారు కాబట్టి నినివే పట్టణం రక్షింపబడి ఉన్నది. ఆ పాట రాసినోడికి పశ్చాత్తాపం లేదు. ఆ పాట పాడుతున్న ఆ చెల్లికి అంత పశ్చాత్తాపం. ఇక్కడ దైవ సేవకుడు యోనా గారికి ఆ పశ్చాత్తాపం లేదు దేవుని పట్ల. కానీ ఇక్కడున్న ప్రజలు చూడండి ఎంత పశ్చాత్తాపడుతున్నారో పాపం పట్ల. తర్వాత చూస్తే కనుక ఈయన చెట్టు ఎక్కేసి ఎప్పుడు నాశనం చేస్తాడా ఎదురు చూస్తున్నాడు. పశ్చాత్తాపం వలన మన కేజీ కండ కరిగిపోదు, మన ఇంట్లో ధనము తరిగిపోదు, మన స్థాయి తగ్గిపోదు. నీలో నాలో పశ్చాత్తాపం కలిగి ఉంటే కనుక ఈ భూమి ఏమి తరిగిపోదు కూడా. మనం వెనకేసుకున్న వెనకాల ఏమి కూడా పోవు పశ్చాత్తాపం వలన. పశ్చాత్తాపం వంటి జీవితం నాలో నీలో ఉంటే కనుక ముందుగా నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని రక్షించుకోగలం. నిత్య రాజ్యానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకోగలం, అడుగులు వేయగలం అటువైపు. అమ్మా, ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు నీతో మాతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క మాట అతి స్పష్టమైనది కాబట్టి నేను ముగించేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఎవరికాళ్ళే వెళ్ళిపోతాం. ఏమర్థమైంది వాక్యం మనకి? యోనా గారి కథ ఇది. దేవుని ప్రత్యక్షత ఆ విధంగా బయలుపరచబడ్డాడు. మనలో కోరుకుంటున్న దేవుడు అటువంటి పశ్చాత్తాపం, మన పశ్చాత్తాపం తీవ్ర స్థాయిలో ఉన్నదా? ఈ విధంగానే ఉన్నదా? పోనీ నినివే పట్టణంలో వాళ్ళు ఉన్నట్టు ఆ విధమైన పశ్చాత్తాపం కలిగి ఉన్నదా? ఆ పశ్చాత్తాపం ఉంటే నీలో ఆ దుర్మార్గత ఎందుకు దాగి ఉన్నది? పశ్చాత్తాపం నీలో ఉంటే కనుక ఆ స్వార్థం ఎందుకు నీలో దాగి ఉన్నది? పశ్చాత్తాపం కలిగి ఉంటే ఆ మూర్ఖత్వం అనేది ఎందుకు దాగి ఉన్నది? పశ్చాత్తాపం నీలో ఉంటే కనుక ఆ బరి తెగించే జీవితం నీలో ఎందుకు ఉన్నది? ఇవన్నీ ఎందుకు సంచరిస్తున్నాయంటే వారిలో నిజమైన పశ్చాత్తాపం లేదు. వారందరూ కూడా ఒక ఆదివారానికి పరిమితమైన వారు, ఒక శుక్రవారానికి పరిమితమైన వాళ్ళు అంతే. వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉన్నవారే వాళ్ళందరూ. పశ్చాత్తాపం లేని మనుషులు దేవునికి అక్కర్లేరండి. రేపు నువ్వుగా కోల్పోకుండా ఉండడానికే నేడు దేవుడు నీకు నాకు ఆ బోధ అభ్యసిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. తెలియపరిచినప్పుడు విధేయత కలిగి జీవించాలి. ఆ బోధ పట్ల వినయాన్ని కలిగి ఉండాలి. లేకపోతే గనక దానికి వేరే మాటలు మనం మాట్లాడడం అసలు లేదు. పశ్చాత్తాపం కలిగి జీవితం ఇలాగా నీ కుటుంబాన్ని రక్షించుకోగలదు, నీ యొక్క సంఘాన్ని రక్షించుకోగలదు,
నీ యొక్క దేశాన్ని, నీ యొక్క గ్రామాన్ని రక్షించుకోగలదు, నీ బంధువర్గాలను రక్షించుకోగలవు. పశ్చాత్తాపం లేని జీవితం ఉంటే కనుక నీ వలన ఆ కుటుంబం ధ్వంసమైపోతుంది, నీ వలన మొత్తం ఆ యొక్క బంధువర్గం అనేది ధ్వంసమైపోతుంది. అటువంటి భయంకరమైన జీవితం కలిగి ఉండకండి. పశ్చాత్తాపం కలిగి నిజమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, నిజమైన ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయనకే తల వంచాలి. ఎవరి దగ్గర తల వంచకపోయినా అంతగా పట్టింపు ఉండదేమో, కానీ ఆయనకు మట్టికి డౌట్ లేకుండా మనం అందరం తల వంచాలి. తల వంచలేకపోతే తర్వాత మన పరిస్థితి కానరాని పరిస్థితే. ఇప్పుడైతే మనకు దేవుడు కూర్చోపెట్టి ఇలా ఫ్యాన్లు వేసి లైట్లు ఇచ్చి బోధిస్తున్నాడు, అప్పటి వరకు మంచిగానే ఉంటుంది. ఒక రానున్న సిచ్యువేషన్లో దేవుడు తన మాట ఇచ్చాడంటే తప్పనివాడు కాదు, తప్పేవాడు కాదు అసలు. ఆయన మరలా వస్తానంటున్నాడు. మరి వచ్చే సందర్భము ఫ్యాన్లు వేసి లైట్ వేసి ఇలా కుర్చీలు వేసి కూర్చోబెట్టే సందర్భం ఏమీ ఉండదు. అటువంటి సందర్భంలో ఏం చేస్తాం? కాబట్టి ఈ జీవితం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో నాకు తెలియదు, రేపు నా జీవితం ఉంటుందని గ్యారంటీ నాకే లేదు. ఎవరి జీవితాలకి ఎవరికి గ్యారంటీ లేదు. గ్యారంటీ ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. నిత్యము జీవించే జీవితం ఈయన దగ్గర, ఈయన ఆధ్వర్యంలోనే ఉన్నది. కాస్త కూరగాయ షాప్కి వెళ్తే ఇది పుచ్చినదా పొండినదా అని ఎన్ని 100 సార్లు చూస్తాం, ఇది బాగుందా ఎక్స్పైరీ అయిపోయే డేటాని. మరలాంటిది నీ జీవితానికి ఎలాంటిది అవసరం లేదా? ఈయన నిత్యత్వం ఇచ్చే దేవుడు. మరి ఆ నిత్యత్వాన్ని పొందుకునే వారిగా ఉండగలుగుతున్నామా? పశ్చాత్తాపము ఇన్ని మాటలు కలిపి మాట్లాడాను, కానీ దాంట్లో ఒకే ఒక మాట మరీ చెప్తున్నాను, మీరు వినాలని చెప్తున్నాను, ఆలోచించాలని చెప్తున్నాను, నీలో ఇది కలగాలని చెప్తున్నాను. ఏంటి అది అంటే పశ్చాత్తాపము. పశ్చాత్తాపము లేని మనిషి ఒక మృగము వంటివాడు. పశ్చాత్తాపము లేని మనిషి బరి తెగించిన వ్యక్తి. పశ్చాత్తాపం లేని